బెంగాల్లో టీఎంసీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష నేత ఎంపికపై పార్టీ రెండుగా చీలిపోయింది. టీఎంసీ తమదేనని రితబ్రత బెనర్జీ డిమాండ్ చేస్తూ ఉండగా టీఎంసీ ప్రతిపక్ష నేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయ అని మమతా బెనర్జీ లేఖ అందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ చీలికలు మొదలయ్యాయి. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది. ఇటీవలి మమతా బెనర్జీ నివాసంలో జరిగిన టీఎంసీ శాసనసభాపక్ష సమావేశానికి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 61 మంది ఎమ్మెల్యేలు మీటింగ్కు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. వీరిలో సుమారు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు అస్లీ తృణమూల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు వర్గానికి టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీని ఐపాక్ హైజాక్ చేసిందని, అది ఇక మమతా బెనర్జీది కాదని రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రితబ్రత బెనర్జీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కావాలని తాము కోరుకుంటున్నట్లు రెబెల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయ, విప్గా ఫర్హాద్ హకీం పేర్లతో లేఖను స్పీకర్కు అందించారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలడానికి సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి తపస్ రాయ్ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కనిపించిన పరిస్థితులే ఇక్కడ రానున్నాయన్నారు. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేని వారికి టీఎంసీ చోటు కల్పించిందని, అందుకే ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి బయటపడుతోందన్నారు. देखिए केस शुरू हुआ, जांच चल रहा, सिग्नेचर सही लेके शायद उस बारे में हो सकता है जुडिशियल ऑफिसर है, हमारे जो प्रिंसिपल सेक्रेटरी है, तो शायद उसी कारण हो सकता, नहीं भी हो सकता. ఎన్నికల అనంతరం తమ పార్టీ నేతలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా మమత కోల్కతాలో భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవలం 6 టీఎంసీ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాను పోరాడతానని, లేకపోతే చనిపోతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ధర్నా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. जो इधर में है वो प्रिया हाफिज, लेकिन उसको काउंसिल का चेयरमैन को मीटिंग नहीं करने दिया, तब भी उन्होंने काम नहीं किया. डीजी बिल्डिंग जाके बिल्डिंग तोड़ता है. इलेक्शन का चार्ज में उन्होंने कॉर्पोरेशन का कमिश्नर है, तो उन्होंने क्या किया, उन्होंने मेयर को बिना पूछ के. మొత్తానికి బెంగాల్లో మమతా ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం, సిఐడి సోదాలు టీఎంసీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.